సాయి, ఓ ఫోటోగ్రఫీ విద్యార్థి, రాత్రి ఉదయం 11:15కి పాత శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఆ ప్రదేశం భయంకరంగా అనిపించలేదు. ఇక్కడ ఓ సెల్ఫీ తీసుకుంటే మంచి థంబ్నెయిల్ వస్తుంది అని అనుకున్నాడు. ఫోన్ తీసి ఫ్లాష్ ఆన్ చేసి సెల్ఫీ తీసుకున్నాడు. తరువాత చూస్తే ఫోటోలో వెనక ఎవరో నిలబడి ఉన్నారు. నల్ల కుండల కళ్ళు, తెల్ల ముఖం. భయంతో ఫోన్ జాగ్రత్తగా చూశాడు. ఫోటో డిలీట్ చేయబోయాడు. అయితే స్క్రీన్ మీద ఓ మెసేజ్ మెరిసింది. నన్ను తీసినవాడిని నేనే తీసుకుంటాను. ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. దాని తరువాత సాయి మళ్లీ కనిపించలేదు. అతని ఫోన్ మాత్రం శ్మశాన వాటిక బయట చెట్టు మీద వేలాడుతూ కనిపించింది. ఆఖరి ఫోటోలో ఇంకా కనిపిస్తుంది. ఒక అడుగు అతడికన్నా ముందున్నది. కానీ ఎవరిదో తెలియదు. ఇలాంటి ప్రదేశాల్లో సాహసాలు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని భయంకరమైన కథల కోసం మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.